ప్రేమ చేసిన పనితో ధీరజ్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్న రామరాజు. ప్రేమ ధీరజ్ పెళ్లి విషయాన్ని రామరాజు ముందు బయట పెట్టేసిన వేదవతి. కుప్పకూలిన రామరాజు. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ప్రేమ అయితే మళ్ళీ నాట్యం అయితే నేర్పిస్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా నేను ధీరజ్కి సపోర్ట్గా ఉంటానని ప్రేమ నిర్ణయించుకుంటుంది. ఈ విషయాన్ని నర్మదతో కూడా చెప్పదు. నర్మదని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనే వెళ్ళి నాట్యం అయితే నేర్పిస్తూ ఉంటుంది. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి లేదని వేదవతి మాట తీసుకున్నా సరే ఎవరి మాటను వినిపించుకోదు ధీరజ్కి సపోర్ట్ చేయడం కోసం. ఇక్కడ చదువు విషయం బయట పెట్టాలని శ్రీవల్లి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ చదువు విషయాన్ని బయటపడకుండా మేనేజ్ చేసుకుంటూ ఉద్యోగం వచ్చిన తర్వాతే నిజం తెలిసేలా చేయాలని చెప్పేసి నర్మదా సాగర్ ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రేమ నాట్యం నేర్పిస్తున్న విషయాన్ని మరోసారి శ్రీవల్లి చూసేస్తుంది. మావయ్య గారు ఎంత చెప్పినా వినిపించుకోకుండా మళ్ళీ నాట్యం నేర్పిస్తుందా అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుని మావయ్య గారు మీరు ప్రేమకి చెప్పారు ఆల్రెడీ ఇంట్లోంచి బయటకు గెంటేస్తానని, ఇంకెవరైనా మీకు చెప్పకుండా ఏదైనా తప్పులు చేస్తే క్షమించేది లేదని చెప్పినా సరే ప్రేమ మళ్ళీ అదే పనిని చేస్తుంది మావయ్య గారు అని శ్రీవల్లి అయితే రామరాజ్కి నిజం చెప్పేస్తుంది. ధీరజ్ ఇంటికి రాగానే ధీరజ్ అంటూ గట్టిగా పిలుస్తాడు. ఏమైంది నాన్న, ఏం జరిగింది అని చెప్పేసి అంటూ ఉండగానే ప్రేమ ఎక్కడా, ప్రేమ ఇంకా ఇంటికి రాలేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ధీరజ్ ఆ రోజు కాస్త అలసిపోయి త్వరగా ఇంటికైతే వచ్చేస్తాడు. ఈలోగా ప్రేమ ఇంటికి వస్తూ ఉంటుంది. ఎక్కడుందో త్వరగా రమ్మని చెప్పు అని చెప్పి అంటూ ఉండగానే కాల్ చేస్తాడు. అలా కాల్ చేసేసరికి వస్తున్నానని చెప్పేసి ప్రేమ అయితే చెప్తుంది. ప్రేమ ఇంటికి తిరిగి రాగానే ఇంకొకసారి ధీరజ్కి సంబంధించిన బట్టలు అవి విసిరేసి ఇంట్లోంచి వెళ్ళిపో నువ్వని చెప్పేసి అంటూ ఉంటాడు. రామరాజు అయితే ఏమైంది నాన్న, నేనేం చేశాను అని చెప్పి అంటూ ఉండగానే నువ్వు కాదు నీ భార్య చెప్పినా వినకుండా మళ్ళీ నా పరువు తీయడానికి అదే నాట్యాన్ని నేర్పించడానికి వెళుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను మరోసారి తప్పు చేస్తే నేను క్షమించనని చెప్పాను, అయినా కూడా వినకుండా అదే పని చేస్తున్నారు అంటే నా మాట మీద మీకు గౌరవం లేదు అని అర్థం. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి లేదు, నువ్వు ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు మనశ్శాంతి ఉండదు అని బయటికి వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళ మొహం కూడా చూడకుండా మరో ఆప్షన్ కూడా లేకుండా లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు. అయితే ఏం చేయాలో అర్థం కాక బయటే కుప్పకూలిపోతారు. నేను చెప్పాను నీకు వినకుండా ఎందుకు ఇలా చేశావని ధీరజ్ ప్రేమ మీద కోప్పడుతూ ఉంటాడు. ఇక ఈలోగా ఇక్కడ చూస్తే రామరాజు దగ్గరికి వేదవతి వెళుతుంది. చెప్పేది ఒక్కసారి వినండి, లేదు వినే పరిస్థితి లేదు, వాడి ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంటే ముందుగా వెళ్లాల్సింది తప్పు చేసిన నేను అని చెప్పేసి అంటుంది వేదవతి. నువ్వేం తప్పు చేశావు, నువ్వెందుకు వెళ్ళాలి? అవును తప్పు చేసింది నేనే, వాడికి ఇష్టం లేకుండా బలవంతంగా వాడికి పెళ్లి చేశాను కాబట్టి. ఏం మాట్లాడుతున్నా వేదవతి? అవునండి వాడికి ప్రేమనిచ్చి పెళ్లి చేసింది నేనే, నా పుట్టిల్లు పరువు పోకూడదని, నా పుట్టింటి వాళ్ళు తలదించుకోకూడదని చెప్పేసి నా కొడుక్కి నా మేనకోడలికి పెళ్లి చేశానని ఇక ప్రేమ చేసిన పనిని, ప్రేమ విషయంలో ఇక వేదవతి చూపించిన జాలిని, అలాగే బలవంతంగా ధీరజ్ చేత తన మెడలో తాళి కట్టించిన విషయాన్ని బయట పెట్టేస్తుంది. ఒక్కసారి రామరాజు కొడుకు విషయంలో ఎంత అన్యాయం జరిగిందో తెలుసుకు కుప్పకూలిపోతాడు. ధీరజ్కి ఇష్టం లేకుండానే తాళి కట్టాడు అన్న విషయం తెలుసుకున్న రామరాజు ఇంతకాలం ధీరజ్ని ఎంతగా అవమానిస్తాడో అవన్నీ కూడా గుర్తుకు చేసుకుని చాలా తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఎంత పని చేసావు బుజ్జమ్మ అంటూ ఇక ఒక్కసారే బుజ్జమ్మ వైపు కోపంగా చూస్తూ కుప్పకూలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అలా వేదవతి అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. మరి ఇలానే జరిగిపోతుంది. ఇక నిజం తెలుసుకోవాలి రామరాజు అని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.